ధన్వంతరి నమ. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు మనకి కామన్గా దొరికే ఒక పండు, అది వెలగ పండు. ఈ వెలగ పండు చాలామందికి తెలిసిందే. దీని ఉపయోగాలు మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు వైద్యపరంగా. మామూలుగా అయితే దీన్ని పచ్చడిలాగా చేసుకొని తినే అలవాటు కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, ముఖ్యంగా నార్త్ ఇండియాలో, తర్వాత మన శ్రీకాకుళం లాంటి డిస్ట్రిక్ట్స్లలో దీన్ని రెగ్యులర్గా పచ్చడిలాగా చేసుకొని వాడుతుంటారు. అయితే దీన్ని వైద్యపరంగా అద్భుతమైన ఉపయోగాలు మనం చూడవచ్చు. ఏంటంటే, మొట్టమొదటిది, ఇది అజీర్ణ దోషాలకు ఒక చక్కటి మందు. ముఖ్యంగా చాలామందిలో ఆకలి సరిగా ఉండదు, తిన్నది సరిగా జీర్ణం కాదు, తర్వాత నోటికి రుచి అనేది ఉండదు. దీనికి కారణం ఏదైనా ఉండొచ్చు. కొంతమందికి లివర్కి సంబంధించిన జబ్బులు కూడా ఉంటాయి, వాటిలో కూడా ఈ సమస్య రావచ్చు. ఇలాంటి వారికి ఆకలి అద్భుతంగా పెరుగుతుంది. దీనికి ఏం చేయాలంటే, ఈ వెలగపండు పలక కొట్టేస్తే లోపల గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జుకి మనము బెల్లము పొడి కానీ, లేకపోతే ఆ గుజ్జును దంచి కొంచెం నీళ్లు కలిపి మిక్సీలో వేసి దాన్ని రసంలాగా చేసుకొని ఒక 6 నుంచి 8 టీ స్పూన్లు అంత, అప్రాక్సిమేట్లీ ఒక 15 to 30 ml పరగడుపున ప్రతిరోజు కనుక తాగుతుంటే ఆకలి అద్భుతంగా పెరుగుతుంది. చాలామంది ఆకలి కొరకు ఏదేదో వాడుతుంటారు, ఏమో చేస్తుంటారు, రకరకాల మందులు వాడినా కానీ ఆకలి పెరగదు. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఆకలి పెరగడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత కొంచెం వయసు మళ్ళిన వాళ్ళలో కూడా ఆకలి తగ్గుతుంది, జీర్ణశక్తి కూడా తగ్గుతుంది. జీర్ణశక్తి తగ్గి, ఆకలి తగ్గి, తర్వాత నోటికి రుచి, ఏది తిన్నా కానీ రుచి లేకుండా ఉండే వాళ్ళకి ఇది పరమ ఔషధంగా చెప్పుకోవచ్చు. తర్వాత దీంట్లో ఏంటంటే, మనకి ఆయుర్వేదంలో దీన్ని కపిత్త అంటారు. అంటే కపి అంటే కోతులు అనమాట, మంకీస్. ఈ మంకీస్కి ఎక్కువగా ఇష్టమయ్యేది. తర్వాత ఏనుగులకు కూడా చాలా ఇష్టమయ్యేది కాబట్టి ఫెరోనియా ఎలిఫెంటా అని కూడా దీనికి లాటిన్ నేమ్ అనమాట. దీంట్లో ఆమ కపిత్త, తర్వాత పక్వ కపిత్త, అంటే పండిన వెలగపండు, పచ్చి వెలగపండు అని కూడా ఉంటాయి కదా. అంటే పచ్చి వెలగపండుకు ఉండే గుణాలు, తర్వాత పండిన వెలగపండుకు ఉండే గుణాలు మారుతుంటాయి అన్నమాట. ముఖ్యంగా మనకు ఒక సామెత ఉంది, పచ్చి వెలక్కాయ నోట్లో పడినట్టు, గొంతులో పడినట్టు అని ఒక సామెత వింటుంటాం కదా. అంటే పచ్చి వెలగ కనుక నార్మల్ వ్యక్తులు, అంటే ఆరోగ్యవంతులైన వ్యక్తులు ఎవరైతే తీసుకుంటే వాళ్ళకి ఈ గొంతంతా పట్టేసినట్టు అవుతుంది, తర్వాత నాలుక కూడా పట్టేసినట్టు అవుతుంది. కాబట్టి దీన్ని పచ్చిది నార్మల్ వ్యక్తులు వాడదు. పచ్చిది ఎవరు వాడాలంటే, కొంతమందిలో ఈ సోర్ త్రోట్ అంటారు కదా, గొంతులో కఫము పేరుకుపోయి నొప్పిలాగా ఉండడము, పుండులాగా ఉండడము, తర్వాత గొంతు నుంచి, తర్వాత ముక్కు నుంచి సీక్రిషన్స్, అంటే మ్యూకస్ సీక్రిషన్స్, అంటే స్రావాలు కారడము, కఫంలాగా రావడం, అలాంటి సమస్యలు ఉంటాయి కదా, వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది పచ్చిది. ఇలాంటి సమస్యల వాళ్ళు పచ్చిదే వాడండి. ఈ పచ్చిదాన్ని కూడా సేమ్ ఇంతకుముందు చెప్పిన ఈ గుజ్జు తీసుకొని దానికి కొంచెం సైంధవ లవణము, తర్వాత కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి కలిపి, అంటే ఒక టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్లు పచ్చిది నమిలి మింగితే మనకు ఈ గొంతు సమస్య అనేది కొన్ని రోజులనే తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, ఎక్కిళ్ళు. కొంతమందికి విడవకుండా ఎక్కిళ్ళు వస్తుంటాయి కదా. విడవకుండా అంటే కొంచెం మనకు కొంతమందికి ఏ ఆహార పదార్థం తిన్నా తినకపోయినా కానీ ఆహార పదార్థాలతో సంబంధం లేకుండా కొన్ని కారణాల వల్ల మనకి డయాఫ్రమ్ అని ఉంటుంది ఇక్కడ, సో అది ఇరిటేట్ అవుతుంది అనమాట. ఇరిటేట్ కావడం వల్ల ఎక్కిళ్ళు వస్తాయి. అది కొన్ని ఇంజక్షన్లు తీసుకున్న, మందులు వాడినా తగ్గదు. అలాంటి వాళ్ళకి ఈ పండిన వెలక్కాయ జ్యూస్ ఒక 15 to 20 ml కానీ 15 to 30 ml కానీ తాగితే తత్క్షణమే, అంటే తీసుకున్న ఒక 10 నిమిషాల్లోనే ఎన్ని రోజుల నుంచి కూడా తగ్గని ఎక్కిళ్ళు అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి. తర్వాత దీనికి ఇంకొక ఉపయోగం ఏంటంటే, ఇది ఒక మంచి అద్భుతమైన లివర్ డిటాక్స్ అనమాట. అంటే లివర్లో పేరుకొని పోయిన మలినాలన్నిటిని కూడా తొలగించేస్తుంది. కాబట్టి దీనికి ఏం చేయాలంటే, ఈ పండిన గుజ్జు రసము ఒక పావు కప్పు అంత తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర పొడి, తర్వాత అంటే ఒక పావు టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, తర్వాత పావులో సగం అంటే 1/8 టీ స్పూను మిరియాల పొడి కలిపి ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకుంటే ఏంటంటే లివర్లో పేరుకున్న మలినాలన్నీ పోతాయి. తర్వాత లివర్కి సంబంధించిన కొన్ని రకాల జబ్బులకి ఇది అనుబంధంగా మంచి మందుగా పనిచేస్తుంది. తర్వాత నులి పురుగులు కూడా పోతాయి. కొంతమంది నులి పురుగు సమస్య ఉంటుంది కదా, సో పేగులలో పేరుకున్న మలినాలు, తర్వాత లివర్లో పేరుకున్న మలినాలతో పాటుగా ఈ
పొట్టలో ఉండే క్రిములు కూడా పూర్తిగా నశించిపోతాయి దీనివల్ల. కొంతకాలం వాడండి, మీరు ఒక 3 వారాలు కానీ 4 వారాలు కానీ దీన్ని వాడొచ్చు. ఇంకొకటి ఏంటంటే, కొంతమందికి ఊరికే నీరసము, నిస్సత్తువ, తర్వాత బలహీనత, పడుకోవాలనిపించడము, ఏ పని చేయాలన్నా అలసటగా ఉండడము, నీరసించిపోవడము, తర్వాత రెస్ట్ తీసుకోవాలని అనిపించడం, ఇవన్నీ కూడా ఫెటిగ్ అంటారు దీన్ని. సో ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ జ్యూస్ని లేదా ఏం చేయాలంటే వెలగపండు గుజ్జు ఒక 50 గ్రాములు, తర్వాత బెల్లం, మంచి మామూలుగా ఇంట్లో దొరికే బెల్లం ఒక 50 గ్రాములు, రెండుని కలిపి బాగా ముద్దగా దంచి ఆ ముద్దను ఒక 6 భాగాలు చేసి పూటకి ఒక భాగం చొప్పున, అంటే ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, అలా ఒక 2 రోజులు కనుక వాడితే ఏంటంటే ఈ నీరసం అనేది అద్భుతంగా తగ్గిపోతుంది. తర్వాత రక్తహీనతకు, అంటే కొంతమందిలో ఐరన్ తక్కువ ఉండి రక్తహీనత ఏర్పడుతుంది కదా. దీనికి కారణం ఏంటంటే మనకి పేగులలో బలం లేకపోవడం, దానివల్ల మనకి న్యూట్రియంట్స్ శరీరానికి అందకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఈ జ్యూస్ ఒక 3 నుంచి 6 స్పూన్లు ప్రతిరోజు కనుక తాగుతుంటే ఏంటంటే ఈ సమస్య అనేది, రక్తహీనత సమస్య అనేది తగ్గిపోతుంది. తర్వాత మామూలుగా జనరల్ స్ట్రెంత్, కొంతమంది బలానికి ఏదో రకాల ఈ టానిక్లు అవన్నీ వాడుతుంటారు కదా, అది అవసరం లేదు, సీజన్లో దొరుకుతుంది ఇది. అంటే మామూలుగా మనకి జూన్ జూలై నుంచి వేసవి అంటే మార్చ్ ఏప్రిల్ వరకు కూడా మనకు ఈ కాయలు మనకు మార్కెట్లో దొరుకుతాయి. సో దీని కొరకు ఏంటంటే ఈ జ్యూస్ని మనకి ప్రతిరోజు ఒక 15 ml టు 30 ml ప్రతిరోజు ఉదయం పూట తాగుతుంటే ఏంటంటే మంచి బలవర్ధకంగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది గుండె కండరాలకి శక్తినిస్తుంది అనమాట. కొంతమందికి కార్డియాక్ అవుట్పుట్ అంటారు, అంటే గుండె యొక్క కండరాలలో శక్తి లేకుండా ఉంటుంది. కొన్నిసార్లు కార్డియోమయోపతి కానీ, లేకపోతే లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ కానీ, బీపీ ఉన్న వాళ్ళలో ఇది కనబడుతుంది అనమాట ఈ సమస్య. అంటే గుండె పనితీరు అనేది తగ్గుతుంది. సో ఎందుకంటే ఆ కండరాలు బలహీనమవుతాయి. సో అలాంటి వాళ్ళకి గుండె కండరాలకి బలాన్ని ఇచ్చే ఒక పరమ ఔషధం ఇది. సో దాని కొరకు కూడా మీరు దీని జ్యూస్ని, ఈ గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక 30 ml అంతా ప్రతిరోజు పరగడుపున, అది కూడా పండుదే వాడాలి. పచ్చిది ఎప్పుడు చెప్పాను, ఓన్లీ గొంతులో కఫము పేరుకుని కఫము ఎక్కువ ఉండే పరిస్థితుల్లో మాత్రమే ఇది వాడాలి. మామూలు మిగతా వాటన్నిటికి కూడా మనం పండునే వాడాలి. సో ఈ పండు యొక్క జ్యూస్ని ఒక 15 ml టు 30 ml ప్రతిరోజు ఉదయం తాగుతుంటే గుండె కండరాలకు మంచి బలం వస్తుంది. క్రమక్రమంగా గుండె యొక్క పనితీరు అనేది మెరుగుపడుతుంది. కార్డియాక్ అవుట్పుట్ అనేది కూడా మనకి మెరుగుపడుతుంది. తర్వాత ఎజెక్షన్ ఫ్యాక్టర్ ఈఎఫ్ అంటారు, ఆ ఈఎఫ్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనకి చూడడానికి ఒక పండులాగానే కనబడే, మనకు మార్కెట్లో మనకి కనబడే ఈ వెలగ పండును మీరందరూ వాడండి, దాని ప్రయోజనాలు పొందండి. జై ఆయుర్వేద.